నా మూడుతో నాకున్న కష్టం చెప్తాను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటేనండి కష్టము, ఇప్పుడు షేర్ మార్కెట్లు ఉన్నాయి కదండి, అంటే మీకు పెద్దగా తెలదండి, ఓవర్ యాక్షన్ చేయకరా. ఇప్పుడు అవి బాగా ఫేమస్ అయిపోయినాయిలేండి. షేర్ మార్కెట్లు బాగా వచ్చేస్తుందని తెలుసండి. మీ అబ్బాయి గారు ఎట్టుకెళ్ళి డబ్బులు ఎడతాడండి. డబ్బులు ఎట్టి వచ్చి అయ్యామే డబ్బులు ఎట్టాను అది బాగా పెరిగిపోద్ది అనుకున్నాను. అంటే ఇప్పుడు మనకి గూగుల్ లాంటివి ఉంటాయి కదండి, గూగుల్ మన నెట్లో కొడతాం కదండి గూగుల్, ఆ గూగుల్ తెగ పెరిగిపోద్ది అని చెప్పి మొన్న ఎట్టాడండి. పెడితేనే అది అలాగే ఉన్న చోటే కూర్చుందండి నాకులాగానే. కూర్చుంటే అది అలాగే ఉందే బాబు అని చెప్పి డబ్బులు తీసాడండి. పెట్టింది అక్కడికే లాస్ అండి, డబ్బులు బయట పీసాడు. పీసిన తర్వాత నిన్నగాక మొన్న వచ్చి అయ్యో అనవసరంగా తీసేనే గూగుల్ అలా పెరిగిపోతుంది అన్నాడండి. ఇప్పుడు పెద్ద లాస్ అండి. ఇలాగ ఎన్ని తగలేస్తున్నాడు అండి బాబు డబ్బులన్నీ. ఎంత లాస్ అండి, కష్టం ఓటి చెమట ఓటి సంపాదిస్తున్నామండి. ఇలాగ పాడు చేస్తే ఎంత బాధ వచ్చేద్దండి. అందుకే దీనికే నిద్ర అట్టట్లేదండి నాకు. అమ్మయ్య ఎలాగో అలా సాగదీసి ఇంత పెద్దగా చెప్పాను, నమ్మేద్దేమోలే. ఇది కూడా నమ్మబోతే ఇంకెలాగా. అదండి నా బాధ. ఓ శీలక మొహం దానా, ఇంతగా అదే నీ బాధ. మా వాడు చెప్పాడులే నాకు, ఏదన్నా ఒక దాంట్లో పెడితే అమ్మా 2-3 సంవత్సరాలన్నా అట్టి పెడితే గాని అది బాగా పెరిగిద్దని చెప్పాడు. నీకు ఆ మాత్రం కూడా తెలీదా? చెప్పాడండి. అదేనండి అమ్మ కొడుకులు గంటలు గంటలు ఏం మాడేసుకుంటున్నారా అనుకుంటున్నానండి నేను. మీరు ఇలాంటివి మాడుకుంటున్నారండి. ప్రపంచానికి చాలా యూజ్ అయిన పనులు చేస్తున్నారండి మీరు. చాలా టాలెంటెడ్ అయిపోయారండి. మా ఆయన ఇయ్యనమాట మీకు చేరేస్తున్నాడు. ఎంత సంపాదిస్తున్నాం ఎంత పాడు చేస్తున్నాం అన్ని మీకు పూస కూర్చున్నట్టు చెప్తున్నాడండి. అదేనండి కష్టం. అయితే ఆ డబ్బులు చేయిపోయానంటారండి, పోడవ్వండి. బాగానే వస్తాయి అంట. అలాగేలేండి, కాపీ కప్పు అక్కడ పెట్టేసుకుని ఇంకెళ్ళండి. ఇంకా అయ్యేనండి నా కష్టాలు. అమ్మయ్య వెళ్ళింది ఇవిడ. ఏంటో ఈ కష్టాలు అనుభవించేదానికన్నా చెప్పి కొలిసి చిరాకు వచ్చేస్తుంది నాకు. ఏదో కష్టాలు ఇయ్యండి. మీకు కూడా ఉంటాయండి ఇలాంటి కష్టాలు.